ఏం జరిగింది? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? వెళ్ళిన పని కాయా పండా? పండే, కానీ చెప్పు, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. విజయ్ స్వప్నంలో ఒంటరిగా ఓ చోట దొరికారు. నేను చాటుగా వాళ్ళని చంపడానికి రివాల్వర్ తీశాను. తర్వాత కరెక్ట్ గా ఏం చేసేసరికి చేసేసరికి సడన్ గా చెట్టుపై నుంచి 2 చేతులు వచ్చి వాళ్ళిద్దరిని అమాంతంగా పైకి లాక్కెళ్ళాయి. అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. శభాష్, చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? మిస్టర్ శక్తి, మొదటి నుంచే నీ కదలికల్ని గమనిస్తూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. చెప్పు, వాళ్ళిద్దరిని ఏం చేశావు? నో సార్, నో, నేను వాళ్ళని ఏమీ చేయలేదు. మరి మాయమైపోయారా? అవును, నిజం సార్. వాళ్ళు నా కళ్ళ ముందే. రాస్కెల్, నన్ను నమ్మించాలని ప్రయత్నించు. వెళ్ళనే కాదు, రాబర్ట్ను కూడా నువ్వే చంపేస్తుంటావు, అవునా? లేదు సార్, నేను ఎవరిని చంపలేదు. నన్ను నమ్మండి సార్. మరెవరు చంపారు? అసలు జరిగిందేంటో మీకు చెప్తాను, దయచేసి వినండి సార్. చెప్పు. సార్, స్వప్న నా మేనమామ కూతురు. మా మామయ్యకు స్వప్నను నాకిచ్చి పెళ్లి చేయాలని కోరిక. కానీ స్వప్న విజయ్ని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పింది. ఈ రోజు స్వప్న విజయ్లను చంపాలని వాళ్ళని ఫాలో అయ్యాను సార్. వాళ్ళు ఒంటరిగా దొరికేసరికి రివాల్వర్ తీసి కాల్చబోయాను సార్. కానీ ఈ లోపే ఈ ఘోరం జరిగిపోయింది సార్. భయంతో, ప్రాణభయంతో పారిపోయి వచ్చాను సార్. ఎరా, కథలు చెప్తున్నావా? నిజం సార్, నా మాటలు నమ్మండి. నేను వాళ్ళని చంపాలనుకున్నది నిజమే, కానీ చంపే లోపే ఇలా జరిగింది. రాబర్ట్ సంగతి నిజంగా నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి సార్. లే, చూడు, స్వప్న విజయ్ని వెతికి తీసుకొస్తాను. తేడా వచ్చిందో జాగ్రత్త. మీరు చెప్పినట్లే పాయసంలో విషం కలిపాను. పని పూర్తయినట్లేనా? సమస్య లేదు, అది కాలకోట విషం. శభాష్, రేపు పొద్దున్నే వాళ్ళందరినీ పూడ్చిపెట్టే. జాగ్రత్త, మేం వెళ్తున్నాం. గుడ్.